చూడండి ఇక ఇది ఇట్లా బ్రేక్ చేసి ఇట్లా పట్టుకుంటే ఇట్లా 2 అయిపోవాలండి. ఇలా తీసుకుంటే బాగుంటుంది. లెవెల్గా చేసుకోండి, లెవెల్గా వేసుకోండి, మంచిగా ఈక్వల్గా. ఈవెన్గా అనేసుకోవాలి, ఎక్కువ తక్కువ లేకోకుండా. రైస్ అడుగునుంది. ఇప్పుడు అంతా లెవెల్గా వేసుకున్నామంటే ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాం పైన గార్నిషింగ్కి. దమ్ పెట్టుకునే ముందు ఇంకా లాస్ట్ అయిపోయింది, దమ్ పెట్టుకోవాలి మనము. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం గీ ఉంటే వేసుకోండి, గీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మా దగ్గర గీ అవైలబుల్ లేదు ఇప్పుడు. ఓన్లీ ఇక ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, మింట్ లీవ్స్, కొరియాండర్ వేసుకుంటున్నాం. ఫార్టీ మినిట్స్ దమ్ పెట్టుకోవాలండి. ఒక 10-15 మినిట్స్ హైలో పెట్టుకోండి. లాస్ట్ ఒక 10 మినిట్స్ మీడియం స్లో స్లిమ్ పెట్టేసేయండి, లేకపోతే మీడియం పెట్టుకోండి. మీడియం పెట్టుకోండి. మీడియం పెట్టుకొని పెంక ఏదైనా ఉంటుంది కదా, చపాతీ పెంక, నేను పెంక పెట్టుకొని చేసుకోండి. ఇది ఉంటుంది కదా. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నామండి, లెమన్ ఎల్లో ఫుడ్ కలర్. రైస్ స్టాక్ ఉంటుంది చూడండి, బాస్మతి రైస్ వేసింది, ఆ వాటర్ అయితేనే ఫ్లేవర్ బాగుంటుంది. మళ్ళీ సపరేట్ వాటర్ వేయకండి, చల్ల వాటర్ వేయకండి. కలర్కి కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కుంకుమ పువ్వు పాలల్లో కలిపి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా దమ్ పెడుతున్నామండి. ఇంకా లిడ్ అనేది ఇట్లా పెట్టేసుకోవాలి చూడండి, మొత్తం కంప్లీట్. పైన దమ్ పెట్టుకుంటున్నాము. 40 మినిట్స్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ పెట్టుకోండి. తర్వాత మొత్తం ఇంకా టైం ప్రకారం మీడియంలో పెట్టుకోండి. బరువు పెడుతున్నాము, ఇదిగోండి బరువు పెడుతున్నాము, దమ్ అనేది బయటికి పోకుండా. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము కొంచెం. ఈ హై ఫ్లేమ్ అనేది 10 మినిట్స్ పెట్టుకుంటే సరే. 5 మినిట్స్ హై ఫ్లేమ్ అండి, మిగతా 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్. ఇంకా టైం చూసుకోండి, కరెక్ట్ టైంకి ఆఫ్ చేసుకోండి. ఎక్కువసేపు పెట్టినా మళ్ళీ కింద లేయర్ మసాలా అనేది మొత్తం ఇట్లా అడుగుండిపోతుంది. అట్లా చూసుకోకండి, టైం కరెక్ట్ సెట్ చేసుకోండి.